వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక నిజమైన ఐశ్వర్యం అంటే ఏమిటి, అది మనకు ఎంతవరకు అవసరం అనేది తెలుసుకుందాం. ఐశ్వర్యం అంటే అసలు ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోలు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతామండి. మనకి ఐశ్వర్యం అనుకునేసరికి డబ్బు అనుకుంటామండి, కానీ డబ్బు కన్నా మించింది ఇంకోటి ఉందండి. అది ఉంటే ఈ డబ్బు అనేది ఆటోమేటిక్గా మన దగ్గర ఉంటుంది. అదేమిటి ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను మరీ కోరుకోవటం జరుగుతున్నది. అయితే మనకి ఐశ్వర్యం అనేసరికి డబ్బులు అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఐశ్వర్యం ఉంటే మాకు డబ్బు ఉండాలని పూజ చేస్తాం. కానీ ఆ డబ్బు ఎలాంటి డబ్బు అయి ఉండాలి అంటే కనుక అది మనకు వస్తే మనం మనకి కాకుండా వేరే వాళ్ళకి కూడా చెందేటట్లు మనం ఎప్పుడైతే చేయగలగమో, అంటే సహాయం చేస్తామో, అది నిజమైన ఐశ్వర్యంగా మారుతుంది. అలాగే మనకి ఐశ్వర్యం కన్నా మించింది ఏంటంటే కనుక ఆరోగ్యం అండి. మెయిన్ ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా మన దగ్గర ఉంటుంది. అదేంటి ఎందుకు అంటే అలా ఇప్పుడు ఐశ్వర్యం ఉందండి, ఎక్కువ రోగాలు అనుకోండి, ఈ రోగాలకి డబ్బులు ఎంత అయిపోతాయి, ఐశ్వర్యం అంతా అటు వెళ్ళిపోద్ది. అదే మనం ఆరోగ్యం, స్వామిని ఏం కోరుక నిజమైన ఐశ్వర్యం, స్వామి నాకు ఏమి ఇవ్వాలి అంటే కనుక ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని అడిగితే సరిపోతుంది. ఆ ఆరోగ్యాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మన దగ్గర డబ్బులన్నీ కూడా ఇలానే ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు నిజమైన ఐశ్వర్యవంతులు. అంటే ఏ రోగం లేకుండా ఏ జబ్బు లేకుండా ఉంటారు చూడండి, ఆ కుటుంబం నిజమైన ధనవంతులు. ధనానికి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు. నిజంగా చెప్పాలంటే ఆరోగ్యం ఉండగానే, ఇప్పుడు ఒకే ఇంట్లో ఒక ఎగ్జాంపుల్ ఉందండి, మా ఇల్లే ఉందనుకోండి, లేదంటే వేరే వాళ్ళ ఇల్లు, అలా వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం బాగా ఉందండి, కానీ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక అప్పుడు ఎవరో ఎందుకనండి, మన జియో అధినేత ఉన్నారు కదండి, ముఖేష్ అంబానీ. ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నాయండి? చాలా కోట్లు ఉన్నాయి. కానీ వాళ్ళ అబ్బాయికి అది లావ్ అయ్యే అది వ్యాధి ఉంది. ఆ వ్యాధి వల్ల డబ్బులు కూడా అయిపోతున్నాయి. అంటే డబ్బులు నిజంగా ఐశ్వర్యం ఉన్నా కానీ ఆ అబ్బాయి అనుభవించలేకపోతున్నాడు. మంచి మంచి బట్టలు వేసుకుని మంచి ఇదిగా చేయలేకపోతున్నాడు. కేవలం కారణం ఏంటి? డబ్బు ఉందే కానీ అవి ఎంత డబ్బు సంపాదించినా ఆ ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఆ ఆనందం కూడా మనకు కావాలి. డబ్బుతో పాటు మనం ఆనందంగా సమాజంలో అంటే ఉండటానికి చాలా బాగుండేటట్లు ఉండాలి. అలా ఉంటే మనకి అది నిజమైన ఐశ్వర్యంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకే ఉందండి, అబ్బాయి ఎప్పుడు మంచి డ్రెస్సు సన్నగా ఉంటే బాగుండేది, అన్ని డ్రెస్సులు వేసుకోగలడు. ఇప్పుడు అలాంటప్పుడు అలా డ్రెస్సులు వేసుకోలేడు. అలాగే అంత డబ్బు ఉన్నా కూడా అది క్యూర్ చేయలేకపోయింది. ఇప్పుడు సంతోషం అనేది లేదు, ఐశ్వర్యం ఉంది, సంతోషం లేదు. ఆ సంతోషం కూడా ఉండుంటే, సంతోషం పాటు ఐశ్వర్యం ఉండుంటే చాలా బాగుండేదని అని అలా మనం కూడా ఉండాలని, మనం ఆ ఐశ్వర్యాన్ని కోరుకోవాలి. ఆ ఐశ్వర్యానికి మనం ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మన యొక్క జీవితాలన్నీ కూడా సంతోషంగా ఉంటాయి, ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటాయి. స్వామిని మనం ముందుగా అడగాల్సింది ఏమిటి? మాకు ఏ ఇబ్బంది లేకుండా, ఏమీ రోగాలు లేకుండా చూడు స్వామి, ఆరోగ్యాన్ని మంచిగా ఇవ్వు స్వామి అంటూ మనం కోరుకుంటే ఆటోమేటిక్గా మనకు డబ్బులు మనకు ఉంటాయి. అప్పుడు మనం కూడా నిజమైన ఐశ్వర్యవంతులు అవుతామండి. అలా ఐశ్వర్యవంతులు అవి మనందరం కూడా మనం ఐశ్వర్యవంతులు అవ్వగా మన దగ్గర ఎవరన్నా వచ్చిన వారికి మనం హెల్ప్ చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం మనకు వస్తుంది. ఇవన్నీ కూడా పాటిస్తే మనం చాలా గొప్ప స్థాయికి వెళ్ళగలం. మనం డబ్బు విషయంలో ఈ విధంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు లేకుండా మనం, అలాగే ఆహార డైటింగ్ మెయింటైన్ చేస్తే ఇవి ఆరోగ్య సమస్యలు అయితే ఏం రావు. అంటే ఈ ఆరోగ్య సమస్యలల్లా వచ్చేది కారణం ఏంటంటే కనుక మనం తినే ఫుడ్ వల్ల. పూర్వకాలంలో మీరు చూసే ఉంటారు, అంటే మన నాయనమ్మలు, జేజమ్మలు వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు 96, 97, ఒక్కొక్కరు 99 అలా బతికారు. అంటే కనుక వారి యొక్క తిండి అలా ఆ రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా కల్తీ, పాలు నుండి నీళ్ళతో సహా అన్నీ కల్తీ అండి. ఆ కల్తీ వల్లే మనకి రోగాలు వస్తున్నాయి.
అప్పుడు మరి ఏది తిన్నా కల్తీ రోగాలు వస్తుంది కదండి అనుకోవచ్చు. కానీ మనం అంటే తీసుకునే ఆహారాల్లో చూసుకుని తింటే మనకు అవి ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఉంటాయని నేను భావిస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు ఆర్గానిక్గా పండిస్తూ ఉన్నారు చాలా చోట్ల. అలాంటి కొంచెం రేట్ ఎక్కువైనా తీసుకుని అవి అంటే ఇప్పుడు డబ్బుంది అనుకున్న వాళ్ళు అవి చక్కగా తిని వాటి ద్వారాగా మీరు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు, అలాగే ఐశ్వర్యాన్ని కూడా నిలుపుకోవచ్చు అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అదే నేను ఎవరికైనా వచ్చినా కూడా అది చెప్తూ ఉంటానండి. అది చాలా ఇంపార్టెంట్. అది ఐశ్వర్యం అంటే మనం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు రావాలి స్వామి, నాకు అవి రావాలి ఇవి రావాలి అని ఉంటాం. కానీ అవి వస్తాయి, రావంట్లా వస్తాయి, కానీ అవి ఎక్కువ రోజులు నిలబడవు. అవి నిలబడాలి అంటే కనుక ఆరోగ్యం అనేది చక్కగా ఉంటే ఆ డబ్బులు మనకి యూజ్ అవుతాయి. అది నిజమైన ఐశ్వర్యంగా మనకి మారుతుంది. మనం చాలా ఆనందంగా ఉంటాము అనేది నేను నమ్ముతూ ఉంటాను. మీరు కూడా ఇది పాటించండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఐశ్వర్యం గురించి తెలుసుకుందామండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఐశ్వర్యం అంటే ఏమిటి అది అంటే ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొక వీడియో ఎప్పుడైనా చేసి పెడతాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అలాగే శాంతి నిలయంలో బాగా వేడిగా ఉండటం వల్ల పైన ఉండలేక నేనైతే వీడియోలు అయితే చేయలేకపోతున్నానండి. అందుకనే ఇలా మీతో మాట్లాడినట్లుగా ఉంటుందిలే అన్నట్లుగా ఇలాంటి వీడియోలు అయితే చేస్తున్నాను. కొంచెం దయచేసి ఏమనుకోకండి. అసలు పైన మాత్రం పూజ చేసే సమయం ఒక గంట, ఆ గంట సేపు కూడా కూర్చోలేకపోతున్నామండి, అంత వేడిగా ఉందండి. దానివల్ల కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోలు. కొంచెం ఏమనుకోకుండా ఇంకొక 4-5 రోజులు కొంచెం వానలు పడేదాకా కొంచెం ఇలానే ఉంటుంది. నిన్న మొన్న కొంచెం ఎండ తక్కువ ఉంది, ఇవాళ మాత్రం బాగా ఉండేటట్లే ఉంది. అది చూసుకుని కొంచెం ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. కానీ కొత్తవి చేయట్లేదు, అభిషేకాలు కూడా చేయలేకపోతున్నాను వేడి వల్ల. అది కొంచెం గమనించగలరని నేను కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.